మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆర్సీ యొక్క ఎదురుచూపులకు తెరపనుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకునే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మెగా ఫ్యాన్స్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రామ్ చరణ్ బుచ్చుబాబు యొక్క మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది. ఉప్పెన సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యి నేషనల్ అవార్డు విన్నర్ గా నిలిచి ఇండస్ట్రీలో టాప్ ఆఫ్ ద డైరెక్టర్ గా నిలిచాడు బుచ్చుబాబు. చరణ్ తో బుచ్చుబాబు సినిమా ప్రకటించి ఏడాది కావస్తుంది. అయితే చరణ్ గేమ్ చేంజర్ సినిమాతో బిజీగా ఉండడం, బుచ్చుబాబు సినిమా షూటింగ్ మొదలు పెట్టకపోవడం కారణాలు. అయితే ప్రస్తుతం వైజాగ్ లో గేమ్ చేంజర్ షూటింగ్ లో చరణ్ పాల్గొన్నాడు. ఎట్టకేలకు బుచ్చుబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ మూవీ షూటింగ్ ప్రారంభకు సంబంధించిన అప్డేట్ వచ్చేసింది. మార్చి 20న టాలీవుడ్ ప్రముఖుల సమక్షంలో బుచ్చుబాబు రామ్ చరణ్ మూవీని ప్రారంభించడానికి ముహూర్తం పెట్టేశారు. ఈ విషయమై ఏ క్షణంలో అయినా అధికార ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం గేమ్ చేంజర్ షూటింగ్ లో బిజీగా ఉన్న రామ్ చరణ్ ఇప్పుడు వైజాగ్ లో హల్చల్ చేస్తున్నాడు. అయితే గేమ్ చేంజర్ షూటింగ్ కూడా ఫినిష్ కావస్తుంది. ఈ చివరి షెడ్యూల్ పూర్తవగానే బుచ్చుబాబు మూవీలో పాల్గొంటాడని సమాచారం అందుతుంది. రామ్ చరణ్ బుచ్చుబాబు కాంబోలో స్పోర్ట్స్ రూలర్ యాక్షన్ డ్రాప్ లో మూవీ రాబోతుంది. దీంట్లో హీరోయిన్ గా జాన్వీ కపూర్ ని ఎంపిక చేశారు. మరో హీరోయిన్ గా కృతి సనన్ని ఎంపిక చేస్తారనే చర్చలు జరుగుతున్నాయి. అయితే ఈ వార్తలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. మరి భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో ఈ మూవీని చిత్రీకరించడానికి మైత్రి మూవీస్ వారు భారీ ప్లానింగ్ చేస్తున్నారు. రామ్ చరణ్ జాన్వీ కపూర్ జోడీ కోసం ప్రేక్షకులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. అయితే జగదేక వీరుడు అతులోక సుందరి తరహాలోనే మెగాస్టార్ శ్రీదేవి కాంబినేషన్ కి ఏమాత్రం తగ్గకుండా రామ్ చరణ్ జాన్వీ కపూర్ జోడీ ఉంటుందని బుచ్చుబాబు చెప్పుకొస్తున్నాడు. గేమ్ చేంజర్ ను ఇదే ఏడాది విడుదల చేసే అవకాశాలున్నాయి. ఇక బుచ్చుబాబు రామ్ చరణ్ కాంబో మూవీ 2025 సమ్మర్లో విడుదల చేసేందుకు అన్ని సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ మూవీకి పెద్ది అనే టైటిల్ ని ఖరారు చేస్తున్నట్లు తెలుస్తుంది. మరి ఈ టైటిల్ రామ్ చరణ్ అభిమానులను పెద్దగా మెప్పించలేదని తెలుస్తుంది. మరి ఈ టైటిల్ ని మారుస్తారా లేదా అదే టైటిల్ తో సెట్స్ మీదకి వెళ్తారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.